వెల్కమ్ టు స్వతంత్ర టీవీ. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం. చేసిన మంచి ఏమైపోయిందని జగన్ భావోద్వేగం. ఇది చారిత్రాత్మకమైన రోజన్న పవన్. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటానన్న జనసేనాని. మంగళగిరిలో ఎగిరిన పసుపు జెండా. ప్రజలు పవిత్రమైన బాధ్యత అప్పగించారన్న లోకేష్. ఏపీ అసెంబ్లీలో కూటమి రికార్డు విజయం. బాబు పవన్లకు రేవంత్, కేసీఆర్ శుభాకాంక్షలు. పార్లమెంట్ ఫలితాల్లో బీఆర్ఎస్కు చావుదెబ్బ. తమదైన శైలిలో కాంగ్రెస్, బీజేపీలు విమర్శలు. ప్రజాస్వామ్యం గెలిచిందన్న ప్రధాని మోదీ. మూడోసారి అధికారం చేపట్టబోతున్నామని వ్యాఖ్య. ఫలితాలు మోదీకి నైతిక ఓటమి అన్న కాంగ్రెస్ చీఫ్. బీజేపీకి సంపూర్ణ మెజార్టీ రాలేదని ఖర్గే విమర్శలు. రైట్గా డీటెయిల్స్ చూస్తే, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల్లో తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి ఘన విజయం దిశగా తీర్పు ఇచ్చారు ఏపీ ప్రజలు. కౌంటింగ్ ప్రారంభం నుంచి ఏ దశలోనూ వైసీపీ కనీస స్థాయిలో పోటీ ఇవ్వలేకపోయింది. రాష్ట్రంలో దాదాపు 90% స్థానాల్లో ఎన్డీఏ కూటమి గెలుపును సొంతం చేసుకుంది. మొత్తం 175 స్థానాల్లో 165 స్థానాలను కూటమి గెలుచుకుంది. దీంతో చంద్రబాబు ఇంట సంబరాలు అంబరాన్నంటాయి. నారా చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు హర్షం వ్యక్తం చేస్తూ కేక్ కట్ చేశారు. అంతేకాకుండా నారా లోకేష్, బ్రాహ్మణి, దేవాంశ్ కూడా కేక్ ఒకరినొకరు తినిపించుకుంటూ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఏపీలో 144 చోట్ల పోటీ చేసిన టీడీపీ 136 స్థానాల్లో గెలిచింది. ఇక ఆ తర్వాత రెండో అతిపెద్ద పార్టీగా జనసేన అవతరించింది. మొత్తం పోటీ చేసిన 21 స్థానాల్లోనూ జెండా ఎగరేసింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం తిరుగులేని మెజార్టీతో గెలుపొందారు. పిఠాపురంలో 18 రౌండ్లకు 69,169 ఓట్లు రాగా, పోస్టల్ బ్యాలెట్ 1,671 ఓట్లతో కలిపి పోస్టల్ బ్యాలెట్తో కలిపి 70,354 ఓట్లు వచ్చాయి. ఏపీ పార్లమెంట్ ఎన్నికల్లోనూ వైసీపీ పూర్తిగా చతికిల పడిపోయింది. కేవలం 4 స్థానాలకే వైసీపీ పరిమితమైంది. కూటమి దాదాపు 21 స్థానాలను గెలుచుకుంది. ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు చారిత్రాత్మకమైన తీర్పు ఇచ్చారని పవన్ అన్నారు. వైసీపీ వారు కానీ, వైఎస్ జగన్ కానీ వ్యక్తిగతంగా తనకు శత్రువులు కాదన్నారు.
ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు చారిత్రాత్మకమైన తీర్పు ఇచ్చారని పవన్ అన్నారు. వైసీపీ వారు కానీ వైఎస్ జగన్ కానీ వ్యక్తిగతంగా తనకు శత్రువులు కాదన్నారు. ప్రజలకిచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకుంటామన్నారు. భవిష్యత్తు తరాల కోసం భుజాన వేసుకుని రాజకీయం చేస్తామన్నారు. భారతదేశంలో 100కి 100% గెలిచిన పార్టీ జనసేన అన్నారు. ఇది కక్ష సాధింపు సమయాలు కాదు. 5 కోట్ల మంది ప్రజల కోసం పనిచేసే సమయం ఇది. 5 కోట్ల మంది పైచులకు ఆంధ్రప్రదేశ్ విభజన జరిగినప్పటి నుంచి ఈ రోజు దాకా మనం అడుగుతూనే ఉన్నాం. ఆ రోజులు అయిపోయినాయి, ఆ చీకటి రోజులు అయిపోయినాయి. ప్రతి ఒక్కరం బాధ్యతతోటి భవిష్యత్తు తరాల కోసం బాధ్యతని భుజాల మీద వేసుకుని చాలా బాధ్యతాయుతంగా జవాబుదారీతనంతో కూడిన రాజకీయ ప్రభుత్వం, రాజకీయ మనకి ఆలోచన విధానం ఉంటుంది. ఏం మాట్లాడాలి ఈ రోజున అనుకుంటా ఉన్నాను. నా జీవితంలో ఎప్పటిదాకా విజయం తెలియదు. నాకు ఎప్పుడు ఒకసారి సినిమాల్లో ఉన్నప్పుడు తొలి ప్రేమ అనే విజయం చూశాను. ఆ తర్వాత నాకెవ్వరు నేను విజయం సాధించానని కానీ డబ్బులు వచ్చినాయని కానీ ఏ ఒక్క సినిమా విజయం చెప్పలే. నాకు నా జీవితం అంతా ఎప్పుడు కూడా దెబ్బలు తింటానో, మాటలు పడతానో, తిట్టించుకుంటానో, నేను ఎంత ఎదిగా నాకే తెలియదు. మీ గుండెల్లో ఈ రోజు నన్ను తీసుకొచ్చి 21 గెలిచే వరకు నాకే తెలియదు. ఇది కక్ష సాధింపు సమయాలు కాదు. 5 కోట్ల మంది ప్రజల కోసం పనిచేసే. ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైంది. వైనాట్ 175 అన్న వైసీపీ కేవలం 10 స్థానాలకే పరిమితమైంది. 2019 ఎన్నికల్లో 151 సీట్లతో ఘన విజయం సాధించిన వైసీపీకి ఊహించని అనుభవం ఎదురైంది. జగన్ క్యాబినెట్లోని మంత్రులంతా ఓటమి పాలయ్యారు. ఒక్క పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తప్ప మిగిలిన వారంతా కూటమి నేతల చేతుల్లో ఘోర ఓటమిని చవిచూశారు. మంత్రులు ఆర్కే రోజా, గుడివాడ అమర్నాథ్, బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, బుగ్గన రాజేంద్రనాథ్, అంజాద్ బాషా, ఉషశ్రీ చరణ్, రాజన్న దొర, కొట్టు సత్యనారాయణ, కాకాని గోవర్ధన్ రెడ్డి, దాడిశెట్టి రాజా, అంబటి రాంబాబు, కారుమూరి నాగేశ్వరరావు, విడుదల రజని, తానేటి వనిత, ఆదిమూలపు సురేష్, మేరుగ నాగార్జున, చెల్లబోయిన వేణుగోపాలకృష్ణ, జోగి రమేష్ వైసీపీ కీలక నేతలు ఓడిపోయారు. రెండోసారి అధికారంలోకి రావాలని వైఎస్ జగన్ ఎన్నో ప్రయత్నాలు చేశారు. నియోజకవర్గాల వారీగా సర్వేలు చేయించి అభ్యర్థులను మార్చారు. అయినా పెద్దగా ఫలితం లేకపోయింది. వైసీపీ మార్చిన అభ్యర్థులందరూ ఓడిపోయారు. వైనాట్ 175 అంటూ ఎన్నికల బరిలో దిగిన వైసీపీ ప్రతిపక్ష పార్టీ హోదా కూడా నిలబెట్టుకోలేకపోయింది. ఏపీలో ఫలితాల్లో అనూహ్య మార్పు చోటు చేసుకుంది. గత ఎన్నికల్లో 151 సీట్లు సాధించిన వైఎస్ఆర్సీపీ ప్రస్తుతం చతికిలపడింది. దీంతో ముఖ్యమంత్రి పదవికి జగన్ రాజీనామా చేశారు. గవర్నర్కు రాజీనామా లేఖను పంపారు. జగన్ రాజీనామాను గవర్నర్ రాధాకృష్ణన్ ఆమోదించారు. ఏపీ ఎన్నికల ఫలితాలను తనను ఆశ్చర్యానికి గురి చేశాయని వైసీపీ అధినేత జగన్ అన్నారు. మంచి చేసినా ఓటమి పాలయ్యానని ఆవేదన వ్యక్తం చేశారు. మేనిఫెస్టోలో ఇచ్చిన 99 హామీలను నెరవేర్చామని చెప్పారు. ఎన్ని మంచి పనులు చేసినా రైతులు, అక్కా చెల్లెమ్మలు ఆప్యాయతలు ఏమయ్యాయని తెలియడం లేదన్నారు. అమ్మఒడి అందుకున్న తల్లులకు తానేం మంచి చేశానని చెప్పారు. ప్రజలకు మంచి చేసినా ఓటమి పాలయ్యానని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. గొప్ప మార్పులు చేసిన తర్వాత, ఇన్ని కోట్ల మందికి మంచి జరిగిన తర్వాత మరి అభిమానం ఏమైందో, ఆప్యాయత ఏమైందో తెలియదు. ఎవరో మోసం చేశారో, ఎవరో అన్యాయం చేశారో అని చెప్పి అనొచ్చు, కానీ ఆధారాలు లేవు. ఏం జరిగిందో దేవుడికి తెలుసు. పెద్ద నేనైతే చేయగలిగింది ఏమీ లేదు. ప్రజల తీర్పు తీసుకుంటాం, కానీ మంచి చేయడానికి మాత్రం ప్రజలకు తోడుగా ఖచ్చితంగా ఉంటాం. వాయిస్ ఆఫ్ ది వాయిస్లెస్ కింద ఈ పార్టీ తాను చేయాల్సిన పని తప్పకుండా చేస్తుంది. పేదవాడికి అండగా ఉండే కార్యక్రమంలో ఎప్పుడూ కూడా పేదవాడికి తోడుగా ఉంటూ గలం విప్పుతుంది, పేదవాడికి అండగా నిలుస్తుంది. పెద్ద పెద్ద వాళ్ళ కూటమి ఇది. ఢిల్లీలో సైతం శాసించే పరిస్థితుల్లో ఉన్న కూటమి ఇది. ఆ కూటమిలో ఉన్న బీజేపీకి, ఆ కూటమిలో ఉన్న చంద్రబాబు గారికి, ఆ కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారికి అందరికీ కూడా వాళ్ళ గొప్ప విజయానికి అభినందనలు.
ఓడిపోయినా కూడా నా ప్రతి కష్టంలో కూడా తోడుగా అండగా నిలబడిన నా ప్రతి నాయకుడికి, ప్రతి కార్యకర్తకు, ప్రతి వాలంటీర్కు, ప్రతి ఇంట్లో నుంచి వచ్చిన ప్రతి స్టార్ క్యాంపెయినర్గా నాకు తోడుగా నిలబడిన నా అక్క చెల్లెమ్మలకు, అన్నదమ్ములకు, మీ అందరికీ మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఏం జరిగిందో తెలియదు కానీ ఏమి చేసినా, ఎంత చేసినా ఇంకా 40% ఓటు బ్యాంకు మాత్రం తగ్గించలేకపోయారు. ఖచ్చితంగా మళ్ళీ ఇక్కడి నుంచి లేస్తాం. మళ్ళీ ఇక్కడి నుంచి గుండె ధైర్యంతో నిలబడి మళ్ళీ లేస్తాం. ప్రతిపక్షంలో ఉండడం కొత్త కాదు, పోరాటాలు చేయడం అంతకన్నా కొత్త కాదు. నా రాజకీయ జీవితం అంతా కూడా ప్రతిపక్షంలోనే గడిపా. ఈ 5 సంవత్సరాలు తప్ప పోరాటాలే చేశా. రాజకీయ జీవితంలో ఎవడు చూడని కష్టాలు కూడా అనుభవించా. ఇప్పుడు అంతకన్నా కష్టాలు ఏదైనా పెట్టినా కూడా సిద్ధంగా ఉన్నాం, సిద్ధంగా ఎదుర్కొంటాం. ఆల్ ది వెరీ బెస్ట్ గవర్నమెంట్లోకి వచ్చిన వాళ్ళకు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి హవా బలంగా వీచింది. దీంతో వైసీపీ ఘోర పరాజయం పాలైంది. అయితే టీడీపీ కూటమి హవాలో ఇప్పటి వరకు ఏపీ మంత్రులుగా ఉన్నవారు ఒక్కరు మినహా అంతా ఓటమి పాలు కావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు సరికొత్త సంచలనాలకు నాంది పలికాయి. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి హవా బలంగా వేయడంతో వైసీపీ దారుణంగా పరాజయం పాలైంది. ఈ క్రమంలోనే పలువురు హేమాహేమిల్ లాంటి నేతలు ఓటమి పాలయ్యారు. ప్రధానంగా ఇప్పటి వరకు ఏపీ ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన వారిలో ఒక్క పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మినహా మిగిలిన వారంతా ఓటమి పాలయ్యారంటే టీడీపీ కూటమిని ప్రజలు ఏ స్థాయిలో గెలిపించారో అర్థం చేసుకోవచ్చు. ఓటమి పాలైన మంత్రుల విషయానికొస్తే శ్రీకాకుళం నుంచి ధర్మాన ప్రసాదరావు ఓటమి పాలయ్యారు. పలాస నుంచి బరిలో దిగిన సిద్దిరి అప్పలరాజు, సాలూరు నుంచి పోటీ చేసిన పీడిక రాజన్న దొర, చీపురపల్లి నుంచి అదృష్టం పరీక్షించుకున్న బొత్స సత్యనారాయణ పరాజయం పాలయ్యారు. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైన మరికొందరు మంత్రుల విషయానికొస్తే గుడివాడ అమర్నాథ్, దాడిశెట్టి రాజా, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, తానేటి వనిత, కొట్టు సత్యనారాయణ, కారుమూరి నాగేశ్వరరావు, జోగి రమేష్, అంబటి రాంబాబు, విడుదల రజని, ఆదిమూలపు సురేష్, రోజా, కాకాణి గోవర్ధన్ రెడ్డి, అంజాద్ బాషా, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, కేవి ఉషశ్రీ చరణ్, పీనేపే విశ్వస్వరూప్, మేరుగ నాగార్జున, కె నారాయణ స్వామి ఓటమి మూటగట్టుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవికి భూమన కరుణాకర్ రెడ్డి రాజీనామా చేశారు. తన రాజీనామాను ఆమోదించమంటూ టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డికి భూమన లేఖ రాశారు. గత ఆగస్టులో భూమన టీటీడీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టారు. 2024 ఏపీ ఎన్నికల్లో భూమన కరుణాకర్ రెడ్డి తన వారసుడు అభినయ్ రెడ్డిని బరిలోకి దింపారు. ఆయన తిరుపతి నుంచి పోటీ చేశారు, కానీ జనసేన అభ్యర్థి అరణి శ్రీనివాసుల చేతిలో ఓడిపోయారు. కుమారుడి విజయం కోసం భూమన చాలానే కష్టపడ్డారు, అయినా ఫలితం దక్కలేదు. తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు సాగింది. మొత్తం 17 స్థానాలకు గాను చెరు 8 స్థానాల్లో భారీ మెజార్టీ దిశగా దూసుకుపోయాయి. సికింద్రాబాద్, మల్కాజ్గిరి, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, చేవెళ్ల, మహబూబ్నగర్లలో బీజేపీ గెలుపు దిశగా సాగగా నల్గొండ, భువనగిరి, పెద్దపల్లి, జహీరాబాద్, నాగర్ కర్నూల్, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం జిల్లాల్లో హస్తం హవాతో దుమ్ములేపింది.
నల్గొండ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కందూరు రఘువీరెడ్డి ప్రభంజనం సృష్టించారు. జానారెడ్డి కుమారుడైన ఆయన 5 లక్షల భారీ మెజార్టీ మార్కును దాటి విజయాన్ని సాధించారు. అలాగే ఖమ్మం లోక్సభ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రామసహాయం రఘురామరెడ్డి 4,56,000 భారీ మెజార్టీతో గెలుపొందారు. భువనగిరి నుంచి కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి సమీప బీజేపీ అభ్యర్థి బూరా నర్సయ్యగౌడ్పై విక్టరీ కొట్టారు. మహబూబ్నగర్లో ఉత్కంఠంగా సాగిన లెక్కింపులో చివరికి బీజేపీ అభ్యర్థి డీకే అరుణ గెలుపు సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి వంశికపై 4,500 ఓట్ల మెజార్టీతో గెలిచారు. బీఆర్ఎస్ కంచుకోట అయిన మెదక్లోనూ బీజేపీ హవా చాటింది. ఆ పార్టీ అభ్యర్థి రఘునందన్ భారీ మెజార్టీతో గెలుపొందారు. మాల్కాజ్గిరి నుంచి 2 లక్షలకు పైగా భారీ మెజార్టీతో ఘన విజయం సాధించారు బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్. ప్రజల విశ్వాసానికి తగ్గట్టు తమ పని విధానం ఉంటుందని ఈటెల రాజేందర్ చెప్పారు. తమకు 2 కర్తవ్యాలు ఉంటాయని, వాటిలో ఒకటి తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చిన హామీల కోసం కొట్లాడతామని, రెండోది మోదీ ప్రభుత్వం నుంచి తెలంగాణకు నిధులు తెస్తామని అన్నారు. తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతామని చెప్పారు. ఇక నిజామాబాద్ బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ వరుసగా రెండోసారి గెలుపొందారు. 1,20,000 అధిక మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థి బాజీరెడ్డి గోవర్ధన్పై విజయం సాధించారు. ఆదిలాబాద్ బీజేపీ అభ్యర్థి నగేష్ కూడా తన సత్తా చాటారు. 80,000 మెజార్టీతో గెలుపొందారు. చేవెళ్లలోనూ బీజేపీ విక్టరీ కొట్టింది. ఆ పార్టీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి 1,50,000 మెజార్టీతో గెలుపొందారు. భారతీయ జనతా పార్టీ గౌరవనీయులు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు నడ్డా గారు, అమిత్ షా గారు, కేంద్ర నాయకత్వం నాపైన అచంచలమైనటువంటి విశ్వాసంతో భారతీయ జనతా పార్టీ నుంచి మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయడానికి అవకాశం కల్పించడం జరిగింది. భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వానికి శిరస్సు వంచి నమస్సుమాంజలు తెలియజేస్తూ ఉన్నాను. 2001 ఏప్రిల్ 27వ తారీఖు రోజు రాజకీయాలకు అడుగుపెట్టినటి నుంచి ఈ రోజు వరకు పేద ప్రజల గొంతుకగా, మెదక్ జిల్లా సమస్యలే నా ఎజెండాగా దాదాపు 23 సంవత్సరాలుగా ఈ జిల్లాలో ఎక్కడ ఎవరికి ఎప్పుడు సమస్య వచ్చినా పేద ప్రజల గొంతుకగా నిలబడేందుకు ప్రయత్నించిన నన్ను ఇంత గొప్ప పరిస్థితులలో ఇంత గొప్పగా ఆశీర్వదించినటువంటి మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ ఓటర్ మహాశైలకి 7 శాసనసభ నియోజకవర్గాల పరిధి లోపల రగన్ననే నేను అనుకొని నా గెలుపు కోసం శ్రమించినటువంటి ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్తకు, కుటుంబ సభ్యులకు, ఆత్మీయులందరికీ కూడా శిరస్సు వంచి శతకోటి వందనాలు, పాదాభి వందనాలు తెలియజేస్తా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ గౌరవనీయులు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు నడ్డా గారు, అమిత్ షా గారు, కేంద్ర నాయకత్వం కేంద్రంలో మూడోసారి మోదీ అధికారంలోకి రాబోతున్నారని బీజేపీ నేత బండి సంజయ్ అన్నారు. కాంగ్రెస్ 6 గ్యారెంటీలను అమలు చేయకుండా ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుందని ఆయన మండిపడ్డారు. అందుకే ఇప్పుడు మరోసారి తెలంగాణ ప్రజలు బీజేపీని ఆదరించారన్నారు. 6 గ్యారెంటీల అమలు కోసం పోరాడతామని నమ్మి ప్రజలకు తనను గెలిపించారన్నారు. కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానని బండి సంజయ్ హామీ ఇచ్చారు. అధ్యక్షుడు బండి సంజయ్ అనే వ్యక్తి ఏ విధంగా ఫైట్ చేసిండు, తప్పకుండా 6 గ్యారెంటీ అమలు చేయడం తప్పకుండా ఫైట్ చేస్తాడు. దేనికైనా తెగించి కొట్లాడతాడు, మా కోసం కొట్లాడతాడు, పేద ప్రజల కోసం కొట్లాడతాడు, కార్యకర్తలను కాపాడుకుంటాడని చెప్పి ఒక నమ్మకం, విశ్వాసంతో ప్రజలు వాళ్ళ తీర్పును వెలువరించారు. కాబట్టి తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రజల పక్షానుంటూ కార్యకర్తలకు అండగా ఉంటూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారెంటీ పక్కా అమలు చేయాల్సిందే. అమలు చేసేవారు కూడా ఇలా ప్రజల పక్షాన పోరాడతాం. దాంతో పాటు కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తిరిగి ఏర్పడబోతున్నది. మూడోసారి నరేంద్ర మోడీ గారు ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రి కాబోతున్నారు. ఈ తెలంగాణ రాష్ట్రంతో పాటు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి గతం కంటే ఇంకా మెరుగైన స్థాయిలో ఎక్కువ నిధులు తీసుకొచ్చి ఈ కరీంనగర్ పార్లమెంట్ నియోజకాన్ని ఇంకా అభివృద్ధి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంత భారీ మెజార్టీతో రికార్డు బద్దలు కొట్టే విధంగా కరీంనగర్ పార్లమెంట్ లో గతం కంటే రికార్డు బద్దలు కొట్టే విధంగా నన్ను ఆదరించి అభిమానించి ప్రోత్సహించినటువంటి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మా లక్ష్యం నెరవేరింది. ఎందుకంటే బండి సంజయ్ కి ఓటేస్తే. లోక్సభ ఎన్నికల ఫలితాలపై మాజీ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. పార్టీ స్థాపించి 24 సంవత్సరాల సుదీర్ఘ ప్రస్థానంలో అన్ని రకాల ఎత్తుపల్లాలను చూశామన్నారు. అద్భుతమైన విజయాలతో పాటు అనేక ఎదురుదెబ్బలు ఎదుర్కొన్నానన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే తమకు అతిపెద్ద గౌరవం అని తెలిపారు. ఒక ప్రాంతీయ పార్టీగా వరుసగా 2 సార్లు అద్భుతమైన మెజార్టీలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నామని గుర్తు చేశారు. ప్రస్తుతం శాసనసభలో 39 సీట్లతో ప్రధాన ప్రతిపక్షంగా కొనసాగుతున్నామని చెప్పారు. తాజాగా వెలువడిన పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు నిరాశను కలిగించాయని కేటీఆర్ స్పష్టం చేశారు. ఎప్పటిలాగే మరింత కష్టపడి ఉన్నత శిఖరాలకు చేరుకుంటామన్న విశ్వాసం ఉందన్నారు.
ఫీనిక్స్ పక్షి లెక్క తిరిగి పుంజుకుంటామని తెలిపారు. పొన్నం ప్రభాకర్ మంత్రి హోదాలో ఉండి తనపై వ్యక్తిగత దూషణలు చేయడం తగదని బీఆర్ఎస్ నేత వినోద్ కుమార్ మండిపడ్డారు. పొన్నం ప్రభాకర్ నోటి దురుసుతో మాట్లాడొద్దని హెచ్చరించారు. కరీంనగర్కు పొన్నం ప్రభాకర్ ఒక పైసా అయినా తెచ్చారని ప్రశ్నించారు. 2014లో తాను ఎంపీగా గెలిచి 1000 కోట్లు తీసుకొచ్చానన్నారు. బండి సంజయ్ ఇప్పటికైనా తన ధర్మాన్ని నెరవేర్చి ప్రజల పక్షాన పనిచేయాలని సూచించారు. రెండవసారి ఎంపీగా గెలిచిన బండి సంజయ్కి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. మంచిగా పనిచేయండి, ఎందుకంటే ప్రజల కోసం ఉన్నాం మనం. తప్పనిసరిగా వ్యక్తిగత దూషణలు, వ్యక్తిగత విమర్శలు చేయను. ఏదైనా కూడా సమాజం అభివృద్ధి కోసం చేస్తాం. నాకు ఇంతకుముందే మిత్రులు పొన్నం ప్రభాకర్ గారు ప్రెస్ మీట్ పెట్టారు. మరి ఆయన నోటి దురుదైందో నాకు అర్థం కాదు. వినోద్ కుమార్ పీడ పోయిందంటాడట. ఎందుకే ప్రభాకర్, మీరు మంత్రి అయింది, ఇప్పుడు ఒక గౌరవప్రదమైన స్థానంలో ఉన్నారు, మంచిగా మాట్లాడారు కదా. నేను కరీంనగర్ నగరానికి 1000 కోట్లు పట్టుకొచ్చినందుకు పీడన కరీంనగర్కి? స్మార్ట్ సిటీ నువ్వు ఎంపీ ఉన్న ఒక 5 రూపాయలు తెచ్చినవా కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్కి? నేను 1000 కోట్లు పట్టుకొచ్చిన, అది పీడన? సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ హ్యాట్రిక్ దిశగా దూసుకెళ్తుంది. ఫిర్ ఎక్ బార్ మోదీ సర్కార్ నినాదంతో ఎన్నికల బరిలోకి దిగిన ఎన్డీఏ 300 సీట్లకు చేరువైంది. గుజరాత్, మధ్యప్రదేశ్, కర్ణాటక, ఢిల్లీ, రాజస్థాన్ రాష్ట్రాల్లో దాదాపు క్లీన్ స్వీప్ చేసింది. యూపీ, మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్ లాంటి పెద్ద రాష్ట్రాల్లో నెట్ టు నెక్ ఫైట్ నడిచింది. దేశంలోనే అత్యధిక లోక్సభ స్థానాలున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఇండియా కూటమి హవా కనిపించింది. అక్కడి 80 స్థానాల్లో మెజార్టీ స్థానాలు కూటమి కైవసం చేసుకుంది. 40కి పైగా స్థానాల్లో ఇండియా కూటమి ఆధిక్యతను ప్రదర్శించింది. మహారాష్ట్రలో మొత్తం 48 స్థానాలు ఉండగా ఎన్డీఏ, ఇండియా కూటమిల మధ్య టఫ్ ఫైట్ నడిచింది. వెస్ట్ బెంగాల్లోనూ తృణమూల్ కాంగ్రెస్ హవా కనిపించింది. మొత్తంగా బీజేపీ 239 స్థానాలు సొంతం చేసుకుంది. వరుసగా మూడోసారి కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందన్నారు ప్రధాని మోదీ. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో బీజేపీ పట్ల, ఎన్డీఏ పట్ల భారతీయులంతా తమ విశ్వాసాన్ని పునరుద్ధరించారని అన్నారు. 1962 తర్వాత వరుసగా ఒకే ప్రభుత్వం మూడోసారి కొలువుదీరనుండటం ఇదే తొలిసారి అన్నారు. ఒడిశాలోనూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామన్నారు. जम्मू कश्मीर के मतदाताओं ने इस चुनाव में रिकॉर्ड वोटिंग कर अभूतपूर्व उत्साह दिखाया है. एनडीए के हर कार्यकर्ता साथी को भी मैं हृदय से धन्यवाद करता हूं. साथियों, इस चुनाव के, इस जनादेश के कई पहलू हैं. 1962 के बाद पहली बार कोई सरकार अपने 2 कार्यकाल पूरे करने के बाद तीसरी बार वापस आई है. जहां भी विधानसभा के चुनाव हुए, మోదీ నేతృత్వంలో మూడోసారి అధికారంలోకి రాబోతున్నామన్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. స్వార్థపూరిత కూటముల ప్రయత్నాలు ఫలించలేదన్నారు. ఒడిశాలో బీజేపీ ఏర్పాటు చేస్తామన్నారు. 2014లోనే మోదీ నాయకత్వంలో బలమైన ప్రభుత్వం ఏర్పాటైందని నడ్డా అన్నారు. ఈ 10 ఏళ్లలో ఎలాంటి సమస్య ఎదురైనా మోదీ ఎదుర్కొన్నారని గుర్తు చేశారు. అందుకే బీజేపీని ప్రజలు మూడోసారి ఆశీర్వదించారని అన్నారు. हम जानते हैं कि 2014 के बाद मोदी जी के नेतृत्व में एक मजबूत सरकार बनकर के आई, मजबूत सरकार, और हमने देखा कि इस मजबूत सरकार को 2019 में फिर से भारत की जनता का आशीर्वाद मिला और देश के चाहे कोई आपदा आई, चाहे समस्याएं आई, चाहे गरीबों के उत्थान के विषय थे, प्रधानमंत्री मोदी जी की नीतियों को फिर से 2024 में आशीर्वाद देते हुए इस
2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రజల తీర్పును మోదీ వ్యతిరేక తీర్పుగా భావిస్తున్నామని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. నైతికంగా ఇది మోదీకి ఓటమేనని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ యాత్రలు ప్లస్ అయ్యాయని, ప్రియాంక రాహుల్ వల్లే పార్టీకి మంచి మెజార్టీ వచ్చిందన్నారు. ప్రజా తీర్పును గౌరవిస్తామన్న ఖర్గే ఎన్ని అడ్డంకులు ఎదురైనా కాంగ్రెస్ పోరాటం చేస్తుందని చెప్పారు. अलावा जो एक महत्वपूर्ण बात है वो भाजपा नेतृत्व की अहंकार की वजह से हुई. उन्होंने धीरे धीरे सारे संवैधानिक संस्थाओं के ऊपर गैर कानूनी तरीके से कब्जा करने की कोशिश की. फिर इनका उपयोग विरोधी दल के खिलाफ करने लगे. जो दब गया उसे दबा के अपने तरफ लिया, जो नहीं दबे उसकी पार्टी को तोड़ दिया, नहीं तो फिर जेल में डाल दिया. लोगों को ये विश्वास हो गया था कि मोदी जी को एक मौका और मिला तो अगला हमला संविधान पर सीधा होगा और लोकतंत्र पर. కేంద్రం తీరుపై రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు. ఈ ఎన్నికలు ప్రభుత్వ వ్యవస్థలపై, నిఘా సంస్థలపై చేసిన యుద్ధంగా భావిస్తామని అన్నారు. ఎన్నికలకు ముందు తమ పార్టీ బ్యాంక్ అకౌంట్లు సీజ్ చేశారని, ముఖ్యమంత్రులను జైల్లో పెట్టారని మండిపడ్డారు. కాంగ్రెస్ కార్యకర్తలు అద్భుతంగా పోరాటం చేశారని చెప్పారు. మోదీ తమకు అవసరం లేదని దేశ ప్రజలు ఎన్నికల్లో చెప్పారని రాహుల్ చెప్పారు. दोनों सीटों से जीता हूं और रायबरेली और वायनाड के जो वोटर्स हैं उनका दिल से धन्यवाद करना चाहता हूं. डिसाइड करना है कौन सी सीट पे मैं रहूंगा, थोड़ा पूछूंगा और फिर डिसाइड करूंगा. दोनों सीटों में तो नहीं रह सकता हूं, बट अभी डिसाइड नहीं किया है. नहीं, देखिए, हम एक कोalition के भाग हैं, ठीक है. कांग्रेस पार्टी है, बाकी पार्टियां हैं और उनके साथ अभी हमारा डिस्कशन नहीं हुआ है. हमने, भैया शांत हो जाए, हमने उनसे कहा था, इंडिया पार्टनर से कहा था कि चुनाव के बाद 5 तारीख को हमारी मीटिंग होगी और उस मीटिंग में हम ये जो सवाल है इसको डिसाइड करेंगे. तो सचमुच में इस सवाल का जवाब. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర టీవీ.